నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట పక్కన గంట గుర్తు కింద వాకిల పెట్టి బటనవేలు ఇష్టపడండి, 10 మందికి పంచండి. మరి మీకు తెలిసిందే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల చుట్టూ, భజనల చుట్టూ, భజన భక్తుల చుట్టూ, మహానుభావుల చుట్టూ తిరగాలని సంకల్పంతోటి మనం ముందుకు రావడం జరిగింది. 2 పడవల ప్రయాణం ప్రమాదకరం అని తెలుసుకొని, ఒకవైపు ఆత్మవిశ్వాసం కలిగిన తర్వాత ఒకవైపు వదులుకోవాలని సగం అంటే కొంచెం పనిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే మనం ఇప్పుడే ఊరుకొండపేట కళాకారుల కోసం పంతుల వేట ప్రారంభించాము. మరి ఆ క్రమంలో మన కోసం తక్షణమే యూట్యూబ్లో వీడియో చూసి స్పందించారు. మరి వారి గురించి మీకు వివరాలు చెప్తాను. అయితే మన వీడియో చూసి తక్షణమే స్పందించిన మహానుభావుడు ఆంజనేయులు గారు, కంసాన్పల్లి వాస్తవ్యులు. వారు కూడా అనేక వీధి నాటకాలకు పంతులుగా పేరుగాంచారని సమాచారం వచ్చింది. మరి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని కూడా నేర్పుతానని ముందుకు రావడం జరిగింది. మరి ఊరుకొండపేట కళాకారులు మరి ఎక్కడికో వెళ్తామనుకుని వెళ్ళారు. అక్కడ మీకు ఓకే కాకపోతే తిరిగి నేను కంసాన్పల్లి వాస్తవ్యుల ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. ఒకసారి నేను ఆంజనేయులు వారి నెంబర్ చెప్తాను. మీరు వారి నెంబర్ కూడా నేను కూడా వీడియోలో పెడతాను. ఎందుకంటే అందరు నాకు ఫోన్ చేస్తే నేను సమయానికి స్పందించకపోవచ్చు, సమయానికి నేను రెస్పాన్స్ కాకపోవచ్చు. కనుక ఆ ఆంజనేయులు పంతులు నెంబర్ను మీకు యూట్యూబ్లో అదే వీడియో పక్కకు పెడతాను. ఎందుకంటే ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు కనుక నేను స్పందించకపోవచ్చు. ముందుకే నేను ఫోన్లకు తక్కువ స్పందిస్తున్నాను, ఎందుకంటే అనేక పనుల వల్ల. నేను ఆంజనేయులు గారి నెంబరు పక్కకు పెడతాను. వారిని అంటే ఊరుకొండపేటనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో యువకులు, ముఖ్యంగా యువకులు, యువతరము మేము నేర్చుకోవాలని కసి పట్టుదల ఉండేవాళ్ళు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఊరోళ్ళు నేర్పితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఊరోడు పంతులుండు, ఊరోడు ఏదో నేర్పుతాము, గుడ్డిగా దొబ్బేతాం అనుకుంటే యువకులకే కానీ ఇంకా కొత్త నేర్చుకునే వాళ్ళకు ఆసక్తి ఉండదు. కావున తప్పకుండా ఏ ఊరైనా సరే ఒకవేళ అంత గొప్ప పంతులు మన గ్రామంలో ఉండి ఆ పంతులు చెప్పినట్టు వింటే పర్వాలేదు. కానీ కొన్ని గ్రామాల్లో ఉన్న ఊర్ల పంతులకు విలువ ఉండదు, పక్క ఊర్లో విలువ ఉంటుంది. కావున తలకొండపల్లి, కేశంపేట్, మిర్జి, మరి ఆమంగల్, కడతాల్ మండల గ్రామాలలో ఎవరైనా వీధి నాటకాలు నేర్చుకోవాలని ఆసక్తి గల యువతరానికి, యువకులకు సదా సువర్ణ అవకాశం. పంతుళ్ళు మన కంసాన్పల్లి వాస్తవాలు సాధునగర్ పక్కన ముందుకు రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే యూట్యూబ్ చూసి తక్షణమే స్పందించి మనకు సమాచారం అందించినందుకు. వారి నెంబర్ మీకు పక్కనే పెడతాను. అవసరం అనుకునే వాళ్ళు స్వయంగా వారికి ఫోన్ చేసి మాట్లాడి ఇంకేమైనా సందేహాలు ఉంటే, ఎందుకంటే స్వయంగా మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం, గొప్ప పని. మధ్యవర్తి ఏమాత్రం పెట్టుకోకండి. ఇక ఏదన్నా మీకు ఇంకా కొంచెం అటు ఇటు ఇంకేమైనా ఇబ్బందులు అనిపించినప్పుడు మాత్రమే నన్ను స్పందించండి. మళ్ళీ ఆ పంతుల కోసం కూడా నాకే ఫోన్ చేస్తే నాకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు, ఎందుకంటే రకరకాల పనులు ఉంటాయి కనుక. డైరెక్ట్ నెంబర్ అక్కడే పెడతాను. మరి ఆంజనేయులు గారు చాలా చక్కటి పంతులు, డ్రామిస్టు. మరి పంతులు వీధి నాటకాలకు నేర్పే సత్తా కలిగిన వాళ్ళు. అదేవిధంగా డ్రామాలలో పాత్రలు ధరిస్తూ ఉంటాడు. అనేక వీధి నాటకాలు ఆడించిన యుక్త వయసులో ఉన్న యువకుడు అని చెప్పుకోవచ్చు మనం. చాలామంది పంతుళ్ళు వృద్ధాంప్యంలోకి చేరుకున్నారు. అది వారి తప్పు కాదు, ఎందుకంటే వయసు మీద పడ్డాక మనం కూడా వృద్ధాంప్యంలోకి వెళ్ళిపోతాము. మరి ఆంజనేయులు గారు ఈ యుక్త వయసు అంటే చిన్న వయసు చిన్నదే, దాదాపు 50 లోపలనే ఉంటాడు. అవసరం అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఇది ఎండాకాలం వీధి నాటకాల జోరు ఉంది కనుక దయచేసి అవసరం అనుకునే వాళ్ళు ఆంజనేయులు గారిని సంప్రదించండి. మరి ఆంజనేయులు గారికి తక్షణ స్పందించినందుకు వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు మరి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి కలకాలం వికసించాలని ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.